ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక దినము దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ప్రతి దినము ఇంకా భూమి మీద మనం నిలిచి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఈ యొక్క భయంకరమైన అంత్య దినముల్లో, అపాయకరమైన కాలాల్లో, దుష్ట కాలంలో అనేకమైన ప్రమాదాలు, మరణాలు ఎక్కడ చూసినా ఇటువంటి ఈ యొక్క రాకడ దినముల్లో మనము జీవిస్తూ ఉన్నాం. మనమందరం కూడా ప్రభు కొరకు సిద్ధపడేవారుగా ప్రియ సంగమ మనము ఉండాలి. మెలకువతో మనము ప్రార్థనతో సిద్ధపాటుతో దేవుని యొక్క సన్నిధి అనుభవం కలిగి ఉండి ప్రభు కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. ఈరోజు కూడా కొన్ని మాటలు విందాం. ఈ దినము దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. నీ కృప కొరకే నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా దేవ, మా ప్రభా, నమ్మదగిన వాడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు, నీ కొందనాలు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి, బలపరచండి. నీ మాటలే మాకు జీవపు ఊటం. నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన జీవితాల్లో మన దేవుడు కనికర సంపన్నుడు. ఆయన మనల్ని చూచువాడు. మనం ఎఫ్లిక్షన్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు మనల్ని చూచువాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా ఆయన కాదు. ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ యొక్క స్థితిగతుల్లో ఉన్నావో, నీ పరిస్థితుల్లో ఏమై ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నీ యొక్క పరిస్థితుల్లో నీవు దేవునికి వేడుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మనం చాలాసార్లు దేవుణ్ణి వేడుకోవటం మానేస్తాం. వేడుకునే విషయంలో విసిగిపోతాం, మర్చిపోతాం. ఈ యొక్క దినమున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి వేడుకునే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు నీకు ఏ బాధ ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, నువ్వు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుణ్ణి వేడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన సన్నిధిని నిత్యం మనం వెతికేవారిగా ఉండాలి. ఎప్పుడో ఒక్కసారి కాదు, కానీ నిత్యం ఆయన సన్నిధిని వెతికేవారిగా ఉండాలి. ప్రార్థనలో, పాటల్లో ఆయన సన్నిధిని నిత్యం మనం వెతికేవారిగా ఉండాలి. ఆయన సన్నిధి అంటే ఆయన నడిపింపు, ఆయన సహాయం, ఆయన మనతో కూడా ఆ యొక్క నడిచే ఆ యొక్క సన్నిహిత సంబంధం, సహవాసం, అదే ఆయన యొక్క సన్నిధి. దానిని మనం నిరంతరం కూడా, నిత్యం కూడా కోరుకునేవారుగా ఉండాలి. ఈనాడు ప్రతిదినం మీరు ప్రార్థిస్తున్నారా? వేడుకుంటున్నారా? దేవుణ్ణి వేడుకొని ఆయన పాదాల దగ్గరికి వస్తున్నారా? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. యెహోయాహాజు అనే రాజు యెహోవాను వేడుకున్నాడు. ఈరోజు మనం ఎవరమైనా, రాజులైనా, సామంతులమైన, సామాన్యులమైన, ఉన్నవారమైన, లేనివారమైన, మన స్థితిగతులు ఏవైనా సర్వోన్నతులైన దేవుడిని, రాజులకు రాజును, ప్రభులకు ప్రభును మనం వేడుకుంటే, మనం వేడుకున్నప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన యొక్క మొరలు, మన యొక్క దేనస్థితిని చూసేవాడు, మన యొక్క ప్రార్థనలు ఆలకించేవాడు. సర్వసాధారణంగా దేవుడు మనం మొరపెట్టే ప్రతి ప్రార్థనను అంగీకరించి మనకు ప్రార్థించిన విధానంలో జవాబులు ఇచ్చేవాడు. అయితే కొన్నిసార్లు దేవుడు మనం ప్రార్థన చేసినప్పటికీ వాటికి జవాబులు ఇవ్వడు. దేవుడు ఆ కార్యము చేయలేడని కాదు, కానీ దేవుని చిత్తములో ఆ కార్యము లేదు, లేదా దేవునికి ఇష్టము లేదు అని అర్థం, లేదా ఆ పరిస్థితి కూడా నువ్వు వెళ్ళాల్సిందే అని అర్థం. పౌలు ముమ్మారు ప్రార్థించాడు, కానీ కళ్ళ జబ్బు, కడుపు జబ్బు దేవుడు పౌలు శరీరంలోంచి తీసివేయలేదు. కానీ నా కృప నీకు చాలన్నాడు. కానీ సర్వసాధారణంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తన ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు కరిగిపోయే, కనికరించే, కరుణ కలిగిన మహాదేవుడు, మన దేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అంగీకరించేవాడే, కానీ కొన్నిసార్లు నో అని చెప్తాడు. దేవుడు నో అని చెప్తాడు. కొన్నిసార్లు వెయిట్ అని చెప్తాడు, కొన్నిసార్లు వెంటనే ఎస్ అని చెప్తాడు.
సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం చూసినప్పుడు మన ప్రార్థనలు, మన పరిస్థితులు, మన యొక్క బాధ, మన వేదన, మన దుఃఖ పరిస్థితుల్లో ఆయన మన యొక్క ప్రార్థనలు వినేవాడే. కానీ కొన్నిసార్లు నో చెప్పినప్పుడు, కొన్నిసార్లు వెయిట్ అని చెప్పినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన సమస్తము మేలు కొరకే జరిగిస్తున్నాడని ఆ మాట నిజంగా సత్యం. ఈ పరిస్థితులు గుండా దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడు, ఈ యొక్క దుఃఖ బాధలు, ఈ యొక్క వేదనలు, ఈ పరిస్థితులు నా యొక్క జీవితం నుంచి తొలగించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరిస్థితుల గుండా కూడా దేవుడు నీకు సమస్తం సమకూర్చి మేలుకి జరిగిస్తున్నాడు నా సంగతి ఈ యొక్క దినమును నీవు జ్ఞాపకం చేసుకో అన్నాడు. యెహోయాహాజు యెహోవాను వేడుకున్నాడు. ఈరోజు నీ యొక్క కుటుంబం కోసం, నీ యొక్క జీవితం కోసం, నీ పరిస్థితుల కోసం నువ్వు దేవుణ్ణి వేడుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరున్నారు ఆధారం? ఎవరిని వేడుకుంటే ఎవరు మన యొక్క పరిస్థితులు తీయగలరు? దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మన యొక్క పరిస్థితులు అర్థం చేసుకోగలడు. సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని అన్నాడు దేవుడట కనికరించాడు. ఈనాడు నువ్వు ఇశ్రాయేలు ప్రజల వలె శత్రువుల చేత బాధ నొందుతూ ఉన్నావా? సాతాను చేత, లోకము చేత, మనుషుల చేత, నువ్వంటే పడని వారి చేత, గిట్టని వారి చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, సొంత కుటుంబీకుల చేత అవమానింపబడుతూ ఉన్నావా? చేదరింపబడుతున్నావా? తృణీకరింపబడుతూ ఉన్నావా? బాధ నొందింపబడుతూ ఉన్నావా? అయ్యో నాకేంటి బాధలు, అయ్యో నాకేంటి కష్టాలని చెప్పి కుమిలిపోతూ ఉన్నావా? సిరియా రాజు చేత అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు బాధ నొందరట. అప్పుడు యెహోయాహాజు దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక రాజే దేవుణ్ణి వేడుకున్నాడే, నీవు కూడా దేవుణ్ణి వేడుకోవాల్సిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు కదా. ఈరోజు నీకు ఆఫీసులో ఆ మేనేజర్స్, లేకపోతే పనిలో ఉన్నత అధికారులు, లేకపోతే ఇరుగు పొరుగు వారు, లేకపోతే లోకల్ మనుషులు, దైవపు దురాత్మ కార్యాలు నిన్ను బాధపడుతూ ఉన్నాయా? అనేకమైన ఆలోచనలు, నా జీవితం ఏమైపోతుందని చెప్పి నిన్ను బాధపడుతున్నాయా? బాధ కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి వేడుకోవటం. అయితే ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఏంటంటే అసలు ఇశ్రాయేలు ప్రజలకి ఎందుకు ఇన్ని బాధలు వచ్చాయి? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అన్నాడు. యెహోయాహాజు నెబాతు కుమారుడైన యెరోబాము నడిచినట్లుగా నడిచాడట. యెరోబాము ఎలా నడిచాడంటే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేశాడు. యెరోబాము పాపములను అన్నాడు యెహోయాహాజు విడువక అనుసరిస్తూ వచ్చాడు. మనం దేవుని విడిచిపెట్టకుండా దేవుని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి, కానీ లోకాన్ని, పాపాన్ని విడువక అన్నాడు యెహోయాహాజు వలె యెరోబాము చేసిన పాపములు విడువక అనుసరిస్తూ వచ్చాడట అన్నాడు. యెరోబాము అటువంటి పాపములు చేస్తూ వచ్చాడు. ఈరోజు డైరెక్ట్గా మనం విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ ఒకవేళ ధనమే నీకు విగ్రహం అవుతుంది, లగ్జరీ నీకు ఒక విగ్రహం అవుతుంది, ఎంటర్టైన్మెంట్ నీకు ఒక విగ్రహం అవుతుంది, స్నేహితులు నీకు ఒక విగ్రహం అవుతున్నారు, నీ జాబ్ నీకు ఒక విగ్రహం అవుతుంది, నీ వ్యాపారం నీకు ఒక విగ్రహం అవుతుంది, డబ్బు సంపాదన నీకు ఒక విగ్రహం అవుతుంది, నీ పిల్లలు నీకు ఒక విగ్రహం అవుతున్నారు, లోకంలో ఉన్న పనులు, పరిస్థితులు ఇవే నీకు విగ్రహాలుగా మారిపోతున్నాయా? లేకపోతే అన్నెసెసరీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నా అవి నీకు విగ్రహాలుగా మారిపోతున్నాయా? ఈరోజు దేవుడు నిన్ను హెచ్చించాడు కదా, దేవుడు నీకు ఈ స్థితిని ఇచ్చాడు కదా, దేవుణ్ణి మర్చిపోతున్నావా? దేవుణ్ణి మర్చిపోయి దేవుని ప్రక్కన పెట్టేసి ఇక వేరే దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధన. అందుకే ఆ యొక్క పరిస్థితులు అన్నాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి మనం నడుస్తామో అనేక సార్లు మన యొక్క జీవితంలో బాధలు వస్తాయి. సిన్ ఇన్వైట్స్ అప్రెషన్ అంటే అర్థం ఏంటంటే పాపము బాధల్ని ఆహ్వానిస్తుందట. అందుకే మనం పాపము చేయని వారిగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టమైన మార్గం మీద పరిశోధించి వాక్యాన్ని చదువుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతికే వారిగా మనం ఉండాలి. మన యొక్క మనస్సాక్షికి తెలుసు ఏది దేవునికి ఇష్టమైన మార్గమో. మన యొక్క మనస్సాక్షి కల్మషంతో నిండిపోతుంది దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు. అది మన యొక్క మనస్సాక్షికి కూడా బాగా తెలుసు. కానీ అటువంటి బాధనందిన పరిస్థితుల్లో ఒక మాట, గాడ్ సీస్ అవర్ సఫరింగ్. దేవుడు మన యొక్క సఫరింగ్ని చూస్తూ ఉన్నాడు. మన బాధనందిన దైనందిన జీవితాలను ఆయన చూసేవాడు అంటే దాని అర్థము బాగా బాధపడుతున్నారు అని చూడడం కాదు. మన బాధల్లో మన పరిస్థితులను అర్థం చేసుకుని బాధతో మనల్ని విడుదల చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మన ప్రతి కన్నీటిని ఈ నోటీసెస్ ఎవ్రీ టియర్ అండ్ ఎవ్రీ క్రై అండర్ అప్రెషన్. మన బాధలో మనం ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి ఏడుపు కూడా దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే గాడ్స్ ఐస్ ఆర్ ఆన్ హిస్ పీపుల్. దేవుడి కనులు దేవుని ప్రజల మీద ఉంటాయి. అదేవిధంగా మనం చూసినప్పుడు
క్రయింగ్ అవుట్ టు గాడ్ బ్రింగ్స్ మెర్సీ. అటువంటి పరిస్థితుల్లో, బాధ నొందిన పరిస్థితుల్లో దేవునికి యెహోయాహాజు వలె మొరపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరం మనకి జీవితాల్లోకి దిగి వస్తుంది. హార్ట్ ఫెల్ట్ రిపెంటెన్స్ ఆల్వేస్ టచెస్ గాడ్స్ హార్ట్. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి దేవా అని చెప్పి యెహోయాహాజు వలె మనం వేడుకుంటే కనికరము మనం పొందుకోగలం. సో కొన్నిసార్లు దేవుడు ఈ విధంగా శ్రమల గుండా మనం నడిపిస్తాడు, పరీక్షలు కూడా నడిపిస్తాడు. నిజానికి ఇక్కడ మనం చూసినప్పుడు యెహోయాహాజు జీవితంలో శత్రువులకు అప్పచెప్పింది దేవుడే అప్పచెప్పాడు. సో కొన్నిసార్లు దేవుడు, గాడ్ అలౌస్ డిసిప్లైన్ నాట్ డిస్ట్రక్షన్. కొన్నిసార్లు దేవుడు ఆ యొక్క శిక్షణ గుండా మన దేవుడు మనల్ని నడిపిస్తాడు, కానీ శిక్షించడానికి కాదు. శిక్షణ, గాడ్ అలౌస్ డిసిప్లైన్ నాట్ డిస్ట్రక్షన్. సో కొన్నిసార్లు ఇక బాధ అనేది, అప్రెషన్ వాజ్ ఎ టూల్ నాట్ ఎ కర్స్. ఒక టూల్గా, అదొక పరికరముగా, ఆ బాధ అనేది ఒక పరికరంగా దేవుడు మన జీవితంలో పెడతాడు. అది మనకి శాపంగా ఉండడానికి కాదు, కానీ మన మేలు కొరకే. శ్రమ నుండి ఏంటంటే నాకు మేలైనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గాడ్స్ ఎయిమ్ ఇస్ కరెక్షన్ నాట్ కండమ్నేషన్. దేవుడు మనల్ని సరిచేయాలని ఆలోచన కలిగిన వాడే కానీ మనల్ని శిక్షించాలి, ఖండం చేయాలని ఆలోచన కలిగిన వాడే మాత్రం కూడా కాదు. సో ఇశ్రాయేల్ ప్రజలు అనేక మార్లు చెడిపోయినప్పటికీ, ఫెయిల్యూర్స్గా ఉన్నప్పటికీ, తప్పులు చేసినప్పటికీ, పాపములు చేసినప్పటికీ, పొరపాట్లు చేసినప్పటికీ దేవుడు వారు వేడుకోగానే స్పందించాడు. ఈరోజు నీవు ఎన్నిసార్లు పొరపాట్లు చేసినప్పటికీ, పాపములు చేసినప్పటికీ దేవుడు తిరిగి స్పందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా అని చెప్పి దేవుని యొక్క కృపను వ్యర్థము చేసేవారుగా నీవు ఉండకూడదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎరిగిన వాడివే మరలా పాపములు చేస్తూ దేవునికి కోపాన్ని రేపే వ్యక్తులుగా ఉండగా, దేవుని మార్గంలో ముందుకు సాగే వ్యక్తులుగా మనము ఉండాలి. సో గాడ్స్ మెర్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ ఫెయిల్యూర్. ఆయన ప్రేమ, ఆయన యొక్క త్యాగం, ఆయన కనికరము భారముతో ఉన్న మన పాపాలను మించినది, దానికి మించినది ఆయన ప్రేమ. సో నువ్వు వేడుకున్నప్పుడు ఆయన స్పందిస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి దగ్గరగా వచ్చాడు, వారిని విడుదల చేశాడు. ఆ యొక్క సిరియా రాజు చేతుల నుంచి విడుదల చేసేది వారికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు కూడా కృపనిస్తాడు. నువ్వు వేడుకున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేడుకున్న దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడు. ఆపత్కాలంలో నమ్మకం సహాయకుడు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం. యెషయా గ్రంథం 30:19 సీయోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురు మొదలు, జనమానివిక ఏమాత్రము కన్నీళ్లు విడువు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడు మనకు ఉత్తరమిచ్చేవాడు. మన మాట వినగానే, మనం వేడుకోగానే, మన కన్నీళ్లు క్రిందకి నేలను రాలగానే, మన స్వరము వినగానే దేవుడు మనకు ఉత్తరమిచ్చేవాడు. ధైర్యంగా ఉండండి. బాధల పరిస్థితులను బట్టి కృంగిపోకండి. దేవునికి తిరిగి మొర్ర పెట్టండి. పోగొట్టుకున్న మనం తిరిగి పొందుకోండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవునయ్యా, మేము వేడుకోగానే ఉత్తరం ఇచ్చే మహాదేవుడు నీవు. మేము మొర్ర పెట్టగానే ఆలకించేవాడు. కొన్ని పరిస్థితుల్లో అయ్యా అవి మాకు క్షేమం కాదని నువ్వు నో అంటాం. ఆ కష్టం కూడా, పరిస్థితులు కూడా మేము వెళ్ళాల్సిందే అని చెప్పి నో అంటాం. కొన్నిసార్లు వెయిట్ అంటాం. ఏది ఏమైనప్పటికీ సమస్తం ఎరిగిన దేవుడు నీవయ్యా. ఇదిగో ప్రభా, నీ ప్రజలు ప్రభు నిన్ను వేడుకోగానే వారు ఏ పరిస్థితుల్లో, ఏ బాధల్లో, పొరపాట్ల వల్ల, తప్పుల వల్ల, లేకపోతే అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా బాధల్లో, ఇబ్బందుల్లో, కన్నీళ్ళలో ఉన్నారేమో, ఎవరు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా, వారు దైనందిన జీవితంలో వారి యొక్క బాధలు, పరిస్థితులు ఎరిగిన దేవుడు నీవే. కాబట్టి మీరు కనికరించి అన్నాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మేలు చేసినట్లుగా నీ కృపను అనుగ్రహించి వారికి ఉన్న బంధకాల నుంచి మీరు విడుదల ఇచ్చి మేలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ కృప సంపూర్ణంగా సమృద్ధిగా అనుగ్రహించి, నీ కృపను నీ ప్రజల మీదకు అనుగ్రహించి దినమంతా, వారి జీవితకాలం అంతా నీ కృప, నీ క్షేమం నది వల్ల ప్రవహింపజేయవలసిందిగా, వారు వేడుకుంటూ ఉండగా వారికి ఉత్తరం ఇవ్వమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.